ఇవాళ టాపిక్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ నీట్ 2022లోని క్వశ్చన్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్, రైట్? ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ద గ్యాసియస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్. గ్యాసియస్ ప్లాంట్ రెగ్యులేటర్ ప్లాంట్లలో ఎలా ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనే వర్డ్ మనం ఇక్కడ ఫోకస్ చేద్దాం. చూడండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ 5 రకాలుగా ఉంటాయండి. అవి ఆక్సిన్, జిబ్బెరెలిన్, సైటోకైనిన్, అబ్సిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్. ఈ 5 ఫైటో హార్మోన్స్ లేదా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్నే మనము ఫైటో హార్మోన్స్ అని కూడా అనొచ్చు. ఫైటో అంటే ప్లాంట్, హార్మోన్స్ అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, రైట్? చూడండి, ఫైటో హార్మోన్స్ అన్నా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అన్నా ఒకటే, రైట్? ఇక టాపిక్ ఏంటంటే ఇథిలిన్ ఈజ్ అ గ్యాసియస్ హార్మోన్. మనకు ప్లాంట్లో సింథసిస్ అయ్యే ఈ 5 హార్మోన్లలో ఇథిలిన్ ఒకటే గ్యాసియస్ హార్మోన్గా ఉంటుంది. మిగిలిన అన్ని హార్మోన్స్ ప్లాంట్స్లోనే సింథసిస్ అవుతాయి. అవి సాలిడ్ గాను లిక్విడ్ గాను ఉంటాయి, రైట్? ఎందుకంటే వాటిని ఐసోలేట్ చేసేటప్పుడు క్రిస్టలైజ్ చేస్తారు కాబట్టి అవి సాలిడ్ గాను ఉంటాయి, మేబీ లిక్విడ్ గాను ఉండొచ్చు, రైట్? ఒకసారి క్వశ్చన్ చూడండి. గ్యాసియస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే మనకి క్లారిటీ వచ్చింది కదా. ఈ గ్యాసియస్ ప్లాంట్ రెగ్యులేటర్ అంటే ఏంటి? ఇక్కడ ఇథిలిన్ అని అర్థం. సో ఇక్కడ మనకు డౌట్ క్లియర్ అయింది. ఇక్కడ ప్లాంట్ గ్రోత్కి ఇక్కడ ఉండే హార్మోను ప్లాంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంతే కదా. గ్యాసియస్ ప్లాంట్ రెగ్యులేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్లో ఈ ఇథిలిన్ అనే హార్మోను కింది ఇచ్చిన వాటిలో ఎలా ఉపయోగపడుతుంది అన్నదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్, రైట్? చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? కిల్ ద డైకాటిలినస్ వీడ్స్ ఇన్ ద ఫీల్డ్. దీనికి అర్థం ఏంటంటే, మనం చేన్లలో డైకాటిలినస్ అంటే కలుపు మొక్కలు చూస్తూ ఉంటాం కదా, వీటిని చంపడానికి మనము ఒక కెమికల్ని యూజ్ చేస్తాం. అదే 2,4-D. 2,4-D అంటే అర్థం ఏంటంటే 2,4 డైక్లోరో ఫినాక్సీ అసిటిక్ యాసిడ్, డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఈ కెమికల్ని మనము యూజ్ చేస్తాం. దీనికోసం టు కిల్ ద డైకాటిలినస్ వీడ్స్, కలుపు మొక్కల్ని చంపడానికి మనము 2,4-D డైక్లోరో అసిటిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2,4-D అని చెప్పాను, షార్ట్కట్లో రాశాను. 2,4-D అంటే 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఇది ఏంటి అంటే ఒక
ఆర్టిఫిషియల్ ఆక్సిన్. ఆర్టిఫిషియల్ ఆక్సిన్. సి మనకు హార్మోన్స్లలో ఫస్ట్ హార్మోన్ ఏంటి? ఆక్సిన్ అని చెప్పాను కదా. ఈ ఆక్సిన్ మామూలుగా ఆక్సిన్ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఏది? న్యాచురల్గా దొరికే ఆక్సిన్స్ ఉంటాయి, అంటే ప్లాంట్స్లలో సింథసిస్ అయ్యే ఆక్సిన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఆక్సిన్స్ కూడా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఆక్సిన్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ ఆక్సిన్స్లలో రెండు ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. ఇండోల్ అసిటిక్ యాసిడ్ అండ్ ఇండోల్ బ్యూటారిక్ యాసిడ్ అని రెండు రకాల న్యాచురల్ ఆక్సిన్స్, న్యాచురల్ హార్మోన్స్, న్యాచురల్ ఆక్సిన్స్ ఉన్నాయి మనకి, అంటే ప్లాంట్స్లోనే సింథసిస్ అవుతాయి. రైట్. అలాగే ఆర్టిఫిషియల్గా కూడా మనకు ఎన్ఏఏ, అలాగే 2,4 చెప్పాను కదా. ఎన్ఏఏ నాఫ్థాల్మిక్ అసిడిక్ యాసిడ్, దీన్ని నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్గాను, దీని ఆల్రెడీ నేను చెప్పాను. 2,4 డైక్లోరో ఫినాక్సీ అసిటిక్ యాసిడ్గాను మనం రాసుకోవచ్చు. సో ఈ 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడే దేన్ని కిల్ చేస్తుంది? డైకాట్ వీడ్స్ని కిల్ చేస్తుంది. ఈ విధంగా కిల్ చేయడం వల్ల మనకు మోనోకాటిలిడన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రైట్. సో ఇది ఒక హెర్బిసైడ్గాను పనిచేస్తుంది. 2,4-D అనేది ఒక హెర్బిసైడ్గాను పనిచేస్తుంది. అలాగే ఈ ఐబి అనేది న్యాచురల్ హార్మోన్స్, ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్గాను పనిచేస్తుంది. రైట్. పాయింట్ క్లియర్ కదా. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్లో ఏ హార్మోన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము? ఆక్సిన్ అనే హార్మోన్స్ కదా మనం డిస్కస్ చేసుకున్నది. రైట్. ఆక్సిన్ అనే హార్మోన్స్ కదా మనం డిస్కస్ చేసుకున్నది. సో పైన వాడు ఏమి ఇచ్చిండు? ఇథిలిన్ అనే హార్మోను ప్లాంట్కి ఎలా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. అవునా కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఇక్కడ ఇచ్చింది వాడు ఆక్సిన్ గురించి ఇచ్చాడు, ఇథిలిన్ గురించి ఇవ్వలేదు. సెకండ్ ఆప్షన్ ఏదో చూద్దాం. స్పీడ్ ఆఫ్ ది మాల్టింగ్ ప్రాసెస్. చూడండి, స్పీడ్ ఆఫ్ ది మాల్టింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేసే ఒకే ఒక హార్మోన్ ఏది అంటే జిబ్బరిలిన్. రైట్. జిబ్బరిలిక్ యాసిడ్ అని కూడా అంటారు. జిబ్బరిలిన్ స్పీడ్ ఆఫ్ ది మాల్టింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తుంది. ఇంతకు మాల్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? మాల్టింగ్ ప్రాసెస్ అంటే జస్ట్ చూడండి, మాల్టింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదు, సీడ్స్లలో ఉండే స్టార్చ్ షుగర్గా మార్చడాన్ని, అంటే గ్లూకోజ్గా మారడాన్ని మాల్టింగ్ ప్రాసెస్ అంటారు. ఇది మేజర్గా పానీయాల తయారీ పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బివరేజెస్ ఫ్యాక్టరీస్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. రైట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి చూడండి, అంటే సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. థర్డ్ ఆప్షన్, ప్రమోట్ రూట్ గ్రోత్ అండ్ రూట్ హెయిర్ టు ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ సర్ఫేస్. చూడండి, స్టెమ్ అనుకోండి,
జస్ట్ అనుకోండి అంతే, రైట్. ట్యాప్ రూట్ సిస్టమ్ అనుకోండి. ఇవి లాటరల్ బ్రాంచెస్. లాటరల్ బ్రాంచెస్కి అడిషనల్గా చిన్న 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 హెయిర్ లైక్ స్ట్రక్చర్స్గా రూట్స్ డిఫరెన్షియేట్ అవుతాయి, అంటే ఇవి మాడిఫై అవుతాయి. ఈ హెయిర్ లైక్ రూట్స్ని ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్. వాటర్ రీసోర్స్ తక్కువ ఉన్న చోట ప్లాంట్ యొక్క రూట్ లోపలికి పెనిట్రేట్ కావడానికి ఎక్కువగా యూజ్ అయ్యే మెకానిజంలో ఈ హెయిర్ గ్రోత్, లాటరల్ రూట్ గ్రోత్ ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్, రైట్. రూట్ గ్రోత్ని అట్ ది సేమ్ టైం రూట్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్. సో దీనికి ఆన్సర్ ఏది? ఇథిలిన్ అవుతుంది, రైట్. దీనికి ఆన్సర్ ఏది? ఇథిలిన్, అంతే కదా. గ్యాసియస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ప్లాంట్స్కి ఉపయోగపడే గ్యాసియస్ ప్లాంట్ గ్రోత్ ఏది అంటే టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ రూట్ హెయిర్ ఫార్మేషన్ అండ్ ఇంక్రీజ్ ద అబ్జర్ప్షన్ సర్ఫేస్. సర్ఫేస్లో ఉంటే వాటర్ని అబ్జర్వ్ చేయడానికి లాటరల్ గ్రోత్ ఆఫ్ హెయిర్ లాటరల్ గ్రోత్ని ప్రమోట్ చేయడం, అలాగే రూట్ గ్రోత్ని ప్రమోట్ చేయడం. ఇది ఏ హార్మోన్ దీన్ని ప్రమోట్ చేస్తుందంటే ఇథిలిన్ అనే హార్మోన్ని ప్రమోట్ చేస్తుంది. సో దీనికి ఆన్సర్ సి అవుతుంది. సరే, లాస్ట్ డి ఆప్షన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. హెల్ప్ ఓవర్కమ్ ఎపికల్ డామినెన్స్. అంటే చూడండి, ఇక్కడ ప్రతిదీ మనం డిస్కస్ చేయడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ వచ్చినప్పుడు, అంటే దీనికి రిలవెంట్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఈజీగా కవర్ అవుతుంది, రైట్. చూడండి, ఎపికల్ డామినెన్స్ని ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఆక్సిన్. ఇది మీకు తెలిసిందే. మామూలుగా ప్లాంట్ అగ్రభాగం స్టెమ్ ఎలాంగేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్, రైట్, ఈ పార్ట్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఏది అంటే అది ఆక్సిన్ అవుతుంది, రైట్. ఆక్సిన్ అవుతుంది. అయితే ఈ ఆక్సిన్ అనేది లాటరల్ స్టెమ్ ఫార్మేషన్లో దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సారీ, ఈ లాటరల్ స్టెమ్ని ఇన్హిబిట్ చేస్తుంది ఏది? ఈ ఆక్సిన్ అనే హార్మోన్. కానీ ఈ ఈ ఎపికల్ బర్డ్ని, ఈ ఎపికల్ డామినెన్స్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి అవసరమయ్యే హార్మోన్ ఏది అంటే సైటోకైనిన్. అంటే ఈ పార్ట్ యొక్క గ్రోత్ని తక్కువ చేసి లాటరల్ గ్రోత్ని పెంచడానికి అవసరమయ్యే హార్మోన్ ఏది సార్ అంటే సైటోకైనిన్ అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్కి ఆన్సర్ ఏది అంటే సైటోకైనిన్. దీనికి ఆన్సర్ ఏది అంటే సైటోకైనిన్. అంటే ఇక్కడ మనం ఏ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసాము? సైటోకైనిన్ గురించి డిస్కస్ చేసాము, జిబ్రెలిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేసాము, అలాగే ఆక్సిన్ గురించి డిస్కస్ చేసాము. ఆన్సర్ ఇథిలిన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము, రైట్. సో ఎక్సెప్ట్ అబ్సిసిక్ యాసిడ్ తప్ప మిగతా అన్ని హార్మోన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా స్పెసిఫిక్గా ఇథిలిన్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, నేను ఇది ఎన్సీఆర్టీ నుంచి ప్రతి పాయింట్ రాసుకున్నాను. ఇది వీలైతే పాయింట్అవుట్ చేసుకోండి. చూడండి, ఇథిలిన్
ఇథిలిన్ సెనసెన్స్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే ఫ్రూట్ రైపనింగ్ని ప్రమోట్ చేస్తుంది. సెనసెన్స్ అంటే ఏజింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తుంది, అంటే వయసు పెరగడాన్ని ప్రమోట్ చేస్తుంది. ఫ్రూట్ రైపనింగ్ అంటే పండ్లు పక్వానికి రావడానికి ప్రమోట్ చేస్తుంది. ఏది? ఇథిలిన్ అనే హార్మోన్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రమోట్ హారిజంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్. అంటే ఏదైనా ఒక విత్తనాన్ని మనం భూమిలో వేసినప్పుడు అది ఫస్ట్ హారిజంటల్గా గ్రోత్ అయ్యి దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అగెన్స్ట్గా పెరుగుతుంది. సో ఈ హారిజంటల్గా గ్రోత్ కావడానికి ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్. అలాగే ఇక్కడ యాక్సిస్ ఎపికల్ హుక్, ఈ ఒక ఎపికల్ హుక్ ఇట్లా వంపు తిరుగుతుంది. యాక్చువల్గా మామూలుగా మోనోకాట్ కానీ డైకాట్ కానీ ప్లాంట్ ఇట్లా వంపు తిరగడానికి, అంటే ఈ హుక్ ఫార్మేషన్కి కూడా యూజ్ అయ్యే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్ అనే హార్మోను. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సెనసెన్స్ని ప్రమోట్ చేస్తుంది, ఫ్రూట్ రైపనింగ్ ప్రమోట్ చేస్తుంది, అలాగే హారిజంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్ ప్రమోట్ చేస్తుంది. ఈ యాక్సిస్ ఆఫ్ ది ఎపికల్ హుక్ ఫార్మేషన్లో కూడా డైకాట్లో ఎస్పెషల్లీ ఈ యాక్సిస్ ఎపికల్ హుక్ని ఫామ్ కావడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్. సో 2 పాయింట్స్ క్లియర్ కదా. థర్డ్ పాయింట్, ఇథిలిన్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ ఫ్రూట్ రైపనింగ్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఫ్రూట్ రైపనింగ్కి ఎక్కువ మొత్తంలో యూజ్ అయ్యే హార్మోన్ ఏదంటే ఇథిలిన్, రైట్. నెక్స్ట్ పాయింట్, it enhances the respiration rate during ripening of the fruit. This rise in respiration is called respiratory climatic. ఇది అడిగే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి, కొద్దిగా ఫోకస్ చేయండి. రెస్పిరేటరీ క్లైమాటిక్ అంటే ఎప్పుడైతే ప్లాంట్ ఫ్రూట్ రైపనింగ్ అంటే పండ్లు పక్వానికి వచ్చే టైంలో రెస్పిరేషన్ రేట్ని పెంచుకుంటుందండి, అంటే జీవక్రియలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని రెస్పిరేటరీ క్లైమాటిక్ అని అంటారు, రైట్. క్లైమాటిక్ అంటే పెరగడం, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇథిలిన్ బ్రేక్స్ సీడ్స్ అండ్ బర్డ్ ఫార్మేషన్. అంటే సుప్తావస్థలో ఉన్న విత్తనాలను బర్డ్స్ అంటే మన పువ్వు మొగ్గ అంటారు యాక్చువల్గా, రైట్. ఈ మొగ్గను విత్తనాలను వాటి సుప్తావస్థ నుంచి డెవలప్ కావడానికి అవసరమయ్యే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్, రైట్. ఇథిలిన్ ప్రమోట్స్ ద ర్యాపిడ్ ఇంటర్నోడ్ అండ్ పిటియోల్ ఎలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్ ప్లాంట్లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం, అంటే వర్షాలు ఎక్కువ రావడము లేకపోతే వాటర్ ఎక్కువగా అక్యుమిలేట్ కావడం వల్ల ప్లాంట్లో ఇథిలిన్ అనే హార్మోను ఇంటర్నోడల్ లెంత్, స్టెమ్ యొక్క ఇంటర్నోడల్ లెంత్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే పిటియోల్, లీఫ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది పిటియోల్. ఈ పిటియోల్ లెంత్ అంటే ఇంటర్నోడ్ ప్రమోట్ చేస్తుంది, అలాగే పిటియోల్ ప్రమోట్ చేస్తుంది. అంటే పిటియోల్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది లేదా స్టెమ్ ఇంక్రీజ్ చేస్తుంది ఎప్పుడు వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది పాజిటివ్ ప్లాంట్ గ్రోత్ రిలేటెడ్స్ కిందకి వస్తుందండి, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇథిలిన్ ప్రమోట్స్ రూట్ గ్రోత్ అండ్ హెయిర్ ఫార్మేషన్. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారో లేదో, యాక్చువల్గా క్వశ్చన్ ఇచ్చింది ఇదేనండి. ఇథిలిన్ ఏం చేస్తుంది? ఇథిలిన్ ప్రమోట్స్ రూట్ గ్రోత్ చెప్పానా పైన, అలాగే రూట్ హెయిర్ ఫార్మేషన్. రూట్ గ్రోత్కి ప్రమోట్ చేసే హార్మోన్ ఇది అంటే ఇథిలిన్. ఇదే ఆన్సర్ అండి మనం పైన ఇచ్చిన క్వశ్చన్స్లో. అందుకే ఈ పాయింట్స్, ఇది ఎన్సీఆర్టీ బుక్లోని పాయింట్స్, ప్రతి పాయింట్ నేను కవర్ చేశాను. ఈ పాయింట్స్ చదివితే చాలు, ఎన్సీఆర్టీ బుక్ చదవాల్సిన పని లేదు, ఎస్పెషల్లీ ఈ టాపిక్లో, రైట్. నెక్స్ట్, ఇథిలిన్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియేట్ ఫ్లవరింగ్ సింక్రనైజింగ్ ఫ్రూట్ సెట్ ఆఫ్ పైనాపిల్స్లోని ఫ్రూట్ సెట్స్ సింక్రనైజ్డ్ ఫామ్లో ఉండడానికి, అంటే అన్నీ ఒకే రకంగా ఉండడానికి ప్రమోట్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ ఫ్లవరింగ్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్లలో ఫ్లవరింగ్ రావడానికి ఇండ్యూస్ చేసే హార్మోన్ ఏది అంటే ఇథిలిన్, రైట్.
చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కంపౌండ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇథిలిన్ ఈజ్ ఇథోఫాన్. ఇథిఫాన్ అని అనొచ్చు, ఇథోఫాన్ అని అనొచ్చు, మీ ప్రొనౌన్సియేషన్ ఎలానే చేయొచ్చు. ఇథోఫాన్ ఈజ్ aqueous solution, is rapidly absorbed and transported within the plant and release ethylene slowly. So, ఇథోఫాన్ అనేది ఒక కెమికల్. ఇది యాక్వియస్ సొల్యూషన్లో ర్యాపిడ్గా అబ్జర్వ్ చేయబడి, రైట్, అంటే త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ప్లాంట్లో ర్యాపిడ్గా అబ్జర్వ్ చేయబడి ఇథిలిన్ని మెల్లగా స్లోగా రిలీజ్ చేయించబడుతుంది ప్లాంట్స్లో. ఎప్పుడైతే ఈ కెమికల్ని మనం ప్లాంట్కి స్ప్రే చేసామో అది యాక్వియస్ సొల్యూషన్ కాబట్టి ప్లాంట్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేయబడి త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇథిలిన్ని మెల్లగా స్రవించబడుతుంది, రైట్. ఈ విధంగా స్రవించబడడం వల్ల ఫ్రూట్ రైపనింగ్ అవుతుంది, ఫాస్ట్గా ఫ్రూట్ రైపనింగ్ అవుతుంది. ఎస్పెషల్లీ టమాటో అండ్ యాపిల్స్లలో ఈ ఇథోఫాన్ హ్యాస్టర్స్ అంటే ఇంక్రీజ్ చేయడం, రైట్. హ్యాస్టర్స్ ద ఫ్రూట్ రైపనింగ్ ఇన్ టొమాటో అండ్ యాపిల్స్లో కానీ టొమాటోలో కానీ ఫ్రూట్ రైపనింగ్ అంటే ఫాస్ట్గా పక్వానికి రావడానికి ఈ ఇథోఫాన్ అనే ఒక కెమికల్ యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ప్రమోట్స్ ఫీమేల్ ఫ్లవరింగ్ ఇన్ క్యూకంబర్, దేర్ బై ఇంక్రీజింగ్ ద ఈల్డ్. చూడండి, ఫీమేల్ ఫ్లవర్స్ ఆఫ్ క్యూకంబర్లో ఉండే ఫీమేల్ ఫ్లవర్స్లో ఇది క్యూకంబర్ ప్లాంట్స్లో ఈ ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క ఇంక్రీషన్కి యూజ్ అయ్యే హార్మోన్ కూడా ఇథిలినే, రైట్. ఇవి మేజర్ పాయింట్స్ ఇథిలిన్ గురించి. ఈ పాయింట్స్ మీరు పిన్ పాయింటెడ్గా చదవండి. మేబీ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ నీట్, రైట్.